హాయ్ అండి. ఈరోజు పూల్ని పాలినేషన్ ఎలా చేయాలో చూద్దామా. ఇవి దోస పూలండి, చక్కగా పూసాయి. వీటికి సెల్ఫ్ పాలినేషన్ అవే అయిపోతాయి. ఇది బీర పువ్వు, ఇది ఆడపువ్వు అన్నమాట. కాయతో పాటు వచ్చేది మనకి కాయలు వస్తాయి. ఇవి వచ్చేసి ఊరికే ఉత్తి పువ్వులే వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి మన తోటలో పూలు లేక హనీ బీస్ సరిగ్గా లేక పాలినేషన్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు ఇలా ఇలా ఆడపువ్వుని తీసుకొని, అంటే మేల్ ఫ్లవర్ని తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ని రెండింటిని ఇలా టచ్ చేస్తే చక్కగా పాలినేషన్ అయిపోతుంది. ఒకవేళ మీకు నైట్ టైం కుదరలేదు, ఇలా డే టైంలో అంటే ఎర్లీ మార్నింగే చేయండి. చేస్తే నైట్ లేదంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే కుదరలేదనుకోండి, అప్పుడు ఇలాగా ఆ ఫ్లవర్ని తీసుకెళ్ళి దానికి అలా అలా ప్రెస్ చేసి పెట్టేసేయండి. చక్కగా పాలినేషన్ అవుతుందన్నమాట. మనకి అంటే పూసిన పూత రాలిపోకుండా చక్కగా కాయలాగా ఫామ్ అవడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ బీర చెట్టు పూత కాయల్లాగే వచ్చిందనుకోండి, దోస పూత అయినా కూడా ఇలాగా పాలినేషన్ చేయొచ్చు అనమాట. చూసారా, ఇలా చక్కగా అంటించేస్తే చక్కగా పాలినేషన్ అయ్యి మంచి కాయలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది అండి పాలినేషన్ చేసే విధానం. ట్రై చేయండి తప్పనిసరిగా మీది తోటలో. ఓకేనా, తప్పక ట్రై చేస్తారు కదా. ఇది పాలినేషన్ చేసినటువంటి బీరకాయలు ఈరోజు చిన్ని హార్వెస్ట్ అనమాట. మా తోటను చూసి లైక్ చేస్తున్నందుకు, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.